గురుగారు, రావణుడు చనిపోయే ముందు రామనామం జపించాడని, అలాగే రాముడు బాణం వేసేటప్పుడే ఇది రామబాణం అన్నాడని అంటారు. ఇందులో వాస్తవికత ఎంత? రామనామం మనకు జీవితంలో ఎంత ప్రామాణికమైన అంశం అంటే, మనం బతికున్నామా రాముడి కారణంగా, వెళ్ళిపోయామా రాముడి కారణంగా, ఏదైనా పొరపాటు పదం విన్నామా అయ్యో రామరామా నేను అనలేదు ఎలా అంటాం మనం. అయ్యో రామా నేను ఎందుకంటాను అని కూడా అంటాం మనం. శ్రీరామ జయం అని మాట్లాడతాం మనం. ఈ ప్రమేయాలతో శ్రీరామాయణంలో ఉండే ప్రతి సన్నివేశాన్ని సామాన్యుడైనటువంటి భారతీయుడు తన జీవితంలో ఆపాదింపజేసుకొని ప్రతి సందర్భంలో కూడా రామనామాన్నే జపించాలి అంటూ కరాఖండిగా నిక్కచ్చిగా తేల్చేసుకొని అనుసరిస్తున్నాడు. కాబట్టి ఈ దేహంలోంచి ప్రాణం పోయేటప్పుడు కూడా రామనామ సత్యహే అంటాం మనం. రామనామ సత్యహే, ప్రాణం వెళ్ళిపోతాయి కూడా. శ్రీరామాయణంలో మట్టుకు ఈ అంశాలన్నీ కూడా అవాస్తవికములు. రాముడు బాణప్రయోగం చేస్తూ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. అది ఆయన హృదయమును తాకింది, నేలను వాలినాడు ఆ రావణుడు. ఇంతే. ఉదరంలో అమృత భాండం ఉంది, కొట్టాడు. విభీషణుడు చెప్పాడు, ఇది పిట్ట కథ. అలాగే రామరామ అన్నాడు రావణుడు, ఇది కూడా పిట్ట కథ. రాముడి కంటే రాముడి బాణం శక్తివంతమైనది. ఇది మన విశ్వాసం. సంపూర్ణ రామాయణానికి సారం ఏమిటి అంటే ఇది రామబాణం. ఇది విశ్వాసం. ఇప్పటికీ మనం ఏదైనా దీర్ఘకాల వ్యాధికి ఔషధం తీసుకుని రావాలి అంటే ఈ ఔషధం వేసుకో, ఇది రామబాణమే, ఇక దీనికి తిరుగుండదు. రామబాణానికి తిరుగులేదు. తారానాయక సంకాశవదనాజ మహోజసే కాకాసురైక వదన హరల్లీలాస్తధారిణే. ఒక్క కాకాసురుడి పైన అంత దర్భ తీసి మంత్రించి ఇలా రామబాణం అంటూ విసిరివేస్తే ఇది రామాయణం కథ. అది రామబాణం, తిరుగులేనిది. కాబట్టి రావణ సంహారం చేసిన శక్తి ఏదైనా ఉందా అంటే అది రామబాణం. ఈ ఒక్క మాట మట్టుకు వాస్తవం. ఇందుకోసమే ప్రాచీనులు రామబాణం అన్నారు, రామనామం అన్నారు. వీటిని ఆధారం చేసుకుని జానపదులు అనేక కథలు అల్లుకున్నారు. వాటిలో కొన్నివే ఈ కథల సారాంశం.